ప్రభుత్వ పాఠశాల కళాశాలలు ఉన్న ఆ విద్యాలయ ప్రాంగణంలో పాత భవనాలను కూలగొట్టి కొత్త బిల్డింగ్లను నిర్మించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా కాలేజీలను మరో చోటుకు మార్చింది. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఉగాది రోజున సెలవును పురస్కరించుకుని కాంట్రాక్టర్ రంగంలోకి దిగాడు. ఎవరికీ చెప్పకుండా పాఠశాల భవనాన్ని కూలగొట్టాడు. దీంతో బడికి వచ్చిన టీచర్లు విద్యార్థులు పరిస్థితిని చూసి కంగు తిన్నారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా స్కూల్ భవనాన్ని ఎలా కూలగొడతారని తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇక సీతాఫల్ మండి ప్రభుత్వ పాఠశాల భవన ఆవరణంలో పాఠశాలలతో పాటు జూనియర్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. బడిలో 32 తరగతి గదులుండగా సుమారు 500 మంది చదువుకుంటున్నారు. పాత స్కూలు భవనం స్థానంలో మల్టీ మోడల్ బిల్డింగ్ ను నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. 5 అంతస్తులలో భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధులు కింద 29.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో జూనియర్ డిగ్రీ కాలేజీలను మరో చోటుకు మార్చారు. పాఠశాల విద్యార్థులను ఇంకో బడికి తరలించాలని చూసినా సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఉగాది రోజు సెలవు కావడంతో విద్యాశాఖ అధికారులకు టీచర్లకు సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్ స్కూల్ భవనాన్ని కూల్చేశాడు. గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చాము. 10th క్లాస్ పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు బాత్రూమ్ కానీ వాటర్ కానీ కరెంట్ కానీ ఎట్లాంటివి లేకుండా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఈ వేడికి తట్టుకోలేక పాపం వాళ్ళు కూర్చొని అలానే చదువుకుంటూ 10th క్లాస్ ఎగ్జామ్స్ తొందరలో స్టార్ట్ అవడంతో వాళ్ళ బాధతో కూర్చొని వాళ్ళంతా వాళ్ళే చదువుకుంటూ టీచరే కానీ పిల్లలే కానీ ఇక్కడనే కూర్చున్నారు. ప్రైమరీ స్కూల్ వాళ్ళని ఇప్పుడు హాఫ్ డే స్టార్ట్ అవ్వడంతో వాళ్ళని పంపించడం జరిగింది. వీళ్ళకి ఏదో ఒక 2 రూములు మిగిలిపోయాయని చెప్పి వీళ్ళని ఇక్కడ ఎండకు తట్టుకోలేక వీళ్ళ క్లాస్ రూమ్లలో కూర్చోబెట్టి బాధ అయినా వేడైనా ఇక్కడనే కూర్చోబెట్టి చదివిస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడుగుదాము, వాళ్ళకి ఎట్లా ఏమనిపిస్తుందో, అసలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా, మీ స్కూల్ ఇలా అవ్వడం వల్ల వాళ్ళకి ఏమైందని కనుక్కుందాము. ఏమైంది మీ స్కూల్కి? ఏమైంది అంటే హాలిడే రాగానే మాకు తెలియకుండా మొత్తం గుల్లగొట్టేసి తెల్లారు వచ్చే వరకు మొత్తం కూలిపోయి ఉందా స్కూల్? ఎవరు గుల్లగొట్టారు తెలియదు సార్. తెలీదా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వాష్రూమ్స్ గానీ వాటర్ గానీ కరెంట్ గానీ ఉందా? ఏం లేదు సార్. ఏం లేదా? ఏం లేదు సార్. అంటే ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్స్ ఏప్రిల్ ఇది ప్రీ ఫైనల్ 2 రాస్తున్నాము. అప్పుడు కరెంట్ లేకుండానే రాస్తున్నాము. చీకటిలో ఎట్లాంటి ఇబ్బందులు ఫీల్ అవుతుంది మీరు? చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఫ్యాన్ లేదు, ఉడకపోస్తుంది సార్. వాటర్ అవైలబుల్ గా లేవు, వాష్రూమ్స్ అవైలబుల్ గా లేవు. మొత్తం డస్ట్ ఎలర్జీ ఉంది సార్. డస్ట్ ఎలర్జీ అవుతుంది సార్. మరి వేరే క్లాస్ రూమ్స్ ఇస్తానారా లేదంటే ఇక్కడనే కూర్చొని చదువుకోమన్నారా? ఇక్కడనే కూర్చొని చదువుకోవాలి. వేరే దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి సెటిల్ అవ్వడానికి కూడా టైం ఇవ్వలేదు. కూలగొట్టేసేసారు. ఉగాది రోజు అన్ని వీకేసి ఫ్యాన్లీ రొగొట్టేసి ఉగాది వరకు ఫ్యాన్లీ రొగొట్టేసి మేము తెల్లారి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం. చీకట్లోనే ఎగ్జామ్ రాసినాం. ఉబ్బరం అవుతుంది, ఫ్యాన్ కూడా ఏం లేదు. లైక్ దిస్ హెచ్ఎం గారును టీచర్స్ అందరూ వెళ్ళాము. డిఓ గారి దగ్గర కలెక్టర్ దగ్గర లెటర్స్ ఇచ్చి వచ్చారు. తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ సరిగా అందలేదో ఏమో, మరి నిన్న అయితే డిఓ గారు వచ్చారు స్కూల్కి. వచ్చేసి మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇట్లా చేశారు అనేది. ఆల్రెడీ 12th డిమోలిష్ చేశారు. 13th నుంచి ఇంకా స్టార్ట్ చేశారు మొత్తము. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆ రోజు మొత్తము డిమోలిష్ చేసేసారు. కానీ పిల్లలకి ఇది డ్యూరింగ్ హాలిడేస్ చేస్తుంటే బాగుండేది. ఈ టైంలో చేసేవరకు పిల్లలు చదువుకి తర్వాత టీచర్స్కి అందరికీ ఇబ్బందిగా ఉంది. ఎగ్జామ్ టైము వాళ్ళు ఇక్కడ ఉండి చేయాలంటే కరెంట్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చేసినాయి. అందుకనే బెటర్ వాళ్ళు ఎందుకు మరి అట్లా డెసిషన్ తీసుకున్నారో, మరి ఎందుకు ఏ ప్రాబ్లం వల్లనో మరి వాళ్ళు ఆలోచించుకొని చేశారో మరి ఏంటో మరి తెలియదు మాకు. కొత్త బిల్డింగ్ ఏమైనా ఇస్తాను కమిట్మెంట్ వచ్చింది? డిమాలిష్ చేసినాక కొత్త బిల్డింగ్ కడతారంట. అంతవరకు అంటే షిఫ్ట్ కోసం వేరే స్కూల్ అడుగుతున్నారు. మరి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అటు వెళ్తారు. మాకు తాగడానికి వాటర్ లేవు. తాగే నీళ్ళు మీ సేవ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇంకా గర్ల్స్కి వాష్రూమ్ బాగాలేవు, మొత్తం ఇరా కొట్టేసారు. ఇంకా మాకు పర్మిషన్ కూడా ఇవ్వలేము. మాకు ఉగాది అంటే కొత్త సంవత్సరం అని చెప్పి ఆ రోజే వచ్చి ఇరా కొట్టేసారు స్కూల్ మమ్మల్ని అడగకుండా.
కృష్ణమూర్తి అండి, గవర్నమెంట్ హై స్కూల్ సీతాఫలం అండి, హెచ్ఎంని. ఓకే. సో ఇందులో జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీ కూడా రన్ అవుతుండే గత 5-6 ఇయర్స్ నుంచి. సో పద్మారావు గారు ఏంటంటే కొన్ని ఫండ్స్ తెచ్చి మొత్తం డెమాలిష్ చేసి 5 ఫ్లోర్ల బిల్డింగ్ కడదామని ప్లాన్ ఉంది. దానికి పర్మిషన్ కూడా వచ్చేసింది, బడ్జెట్ కూడా అలాట్ అయింది. సో అయితే ఫస్ట్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి ప్లేస్ చూపెట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ప్లేస్ చూపెట్టారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అది మొత్తం ఆ బిల్డింగ్ ఆ బ్లాక్ మొత్తం ఖాళీ అయింది కాబట్టి దాన్ని డిస్మెంటల్ చేసి చేయడం మొదలుపెట్టడం స్టార్ట్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత మాకు కూడా ఒక అకామిడేషన్ మేము ఓయూ మోడల్ స్కూల్ వాళ్ళతో మా పై అధికారులు తర్వాత పద్మారావు గారు కూడా ట్రై చేశారు. అది జరుగుతుంది మాటల్లో. సో 1-2 రోజుల్లో అది మాకు పర్మిషన్ రాగానే అక్కడికి వెళ్ళాల్సిన ఉండే. సో అప్పటి వరకు ఈ బిల్డింగ్ని కూలగొట్టమని చెప్పేసి చెప్పారు. అది ఇంకా వాళ్ళతో టాక్స్ జరుగుతున్నాయి. ఇంతలోపనే మొన్న హాలిడే రోజు ఉగాది రోజు కాంట్రాక్టర్ మొత్తము డిస్మెంటల్ చేసేసి అవన్నీ చిందరవందర చేశారు. ఈ విండోస్ అన్నీ కూడా ఒకటే రోజుల్లో అండి, మొత్తం ఒకటే రోజులోనే అంత ఈ రకంగా చేశారు. సో కరెంటు కూడా తీసేశారు. సో ఈ విధంగా అయింది. సో మాకు ఇది బహుశా పద్మారావు నోటీసు కూడా లేదనుకుంటాను, సార్ నోటీసు కూడా లేదు. ఓన్లీ కాంట్రాక్టర్ వల్లనే ఇది ఇలా జరిగిందని మాకు తెలిసింది, మేము అడుగుతుంటే వాళ్ళ పని వాళ్ళని. సో అదే అండి, ఇది ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 రోజుల్లో డ్యామేజ్ అయింది కదా, ఇటువైపు ఈ అకాడమిక్ ఇయర్ వరకు ఇక్కడే అరేంజ్ చేసుకొని మేము పర్మిషన్ రాగానే వికెట్ చేసి వెళ్తాము. అప్పుడు డెమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ శాంక్షన్ అవుతుందని అనుకుంటున్నాము. బిల్డర్ పేరు ఏంటండి? బిల్డర్ పేరు కృష్ణమూర్తి అండి. కృష్ణమూర్తి. ఆ కృష్ణమూర్తి గారు మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డిస్మెంటల్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఒక బుల్డోజర్ లోపలికి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి కూడా చెప్పలేదా? బుల్డోజర్ అంటే ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కదండి, అక్కడ వెనుక నుంచి తీసుకొస్తున్నారు కదా, అది కూడా కొడుతున్నారు కదా. సో మా వరకు రాదు అనుకున్నాం మేము, ఆల్రెడీ రోజు మాకు తెలియకుండానే జరిగిపోయింది. మరి ఇప్పుడు అకామిడేషన్ పిల్లలు చెట్ల కింద కూర్చొని చదువుకుంటారా? లేదు, కరెంట్ రాగానే క్లాస్ రూమ్లలో కూర్చుని కరెంట్ వైర్లన్నీ పోయాయి. డ్యామేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి షాక్ వస్తుందని తీసేసినట్టు ఉన్నారు. అది ఇప్పుడు అరేంజ్మెంట్ జరుగుతుంది. ఈరోజు ఎలక్ట్రీషియన్ పిలిపించాము, అది చేసేసి 450 మెంబర్స్ ఉంటారండి. 450 మెంబర్స్, ఒక 200 ప్రైమరీ మెంబర్స్ ఉంటారు. 600 ఉంటారు. అందరూ ఇప్పుడు బయటకు వచ్చి చదువుకోవడమే జరుగుతుంది అంటే ఒకటి నిన్నటి నుంచి అండి, నిన్న ఈరోజు 2 days అడ్జస్ట్మెంట్. రేపటికల్లా బిల్డర్ ఏమంటున్నాడండి, మీరు ఎందుకు ఇలా చేశారని అడిగారా? ఈ రోజు కరెంట్ వాళ్ళతో మాట్లాడే మా పై అధికారులు డిఓ మేడం కూడా వచ్చి విజిట్ చేశారు, వచ్చి చూసిన తర్వాత వాళ్ళతో మాట్లాడారు. సో ఇప్పుడు ఈ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ 2-3 రోజులు జరిగిపోతుందండి. ఓకే, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ మీరు చేసుకుంటారా, బిల్డర్ చేస్తున్నారా? డిఓ వాళ్ళు మేడం వాళ్ళతో కలెక్టర్ కూడా మాట్లాడారు వీసీతోని. సో అట్లా పర్మిషన్ రాగానే మేము అక్కడికి వెకెట్ అవుతాము, అది జరుగుతుంది. బిల్డర్తో వాళ్ళతో మాట్లాడాము, కాంట్రాక్టర్తో మాట్లాడలేదండి. ఆయన రాలేదు ఇక్కడ. పని వాళ్ళతో అడిగాము ఎట్లా గులగొట్టారు, ఎందుకు గులగొట్టారంటే ఆయన పేరు చెప్పారు. నా పేరు అశోక్ రెడ్డి, నేను ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి. సీతాఫల్ మండిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా, విద్యాధికారులకు ఇన్ఫర్మేషన్ లేకుండా, ఉగాది రోజు వచ్చి 450 మంది విద్యార్థులు చదువుకున్నటువంటి స్కూల్ని ఎలాంటి పర్మిషన్ లేకుండా కూలగొట్టినటువంటి పరిస్థితి ఈరోజు సీతాఫల్ మండిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఇలాంటి స్కూల్స్ ఏవైతున్నాయో ఆ స్కూల్స్ కట్టాలని చెప్పి ప్రభుత్వము కొంత అమౌంట్ అనేది శాంక్షన్ చేసింది పోయిన బడ్జెట్లో. ఈ అమౌంట్ శాంక్షన్ చేసినప్పుడు 20 లక్షల నుంచి 30 లక్షలలో ఎక్కువ ఉంటే టెండర్లను పిలిచి ఆ టెండర్లలో వచ్చినటువంటి లాటరీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పింది. కానీ మనం ఈ చూసుకున్నటువంటి ఈ బిల్డింగు స్కూలు కాలేజీకి సంబంధించి 30 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టు ఎలాంటి టెండర్లు పిలవకుండా ఒక వ్యక్తి కాంట్రాక్టర్ ఇచ్చి అతడు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా తెలియకుండా వచ్చి కూల్చేసినటువంటి పరిస్థితి ఈరోజు సీతాఫల్ మండిలో ఉంది. ఒక వారం రోజులు 10 రోజులు పోతే 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కరెంటు లేకుండా, వాటర్ లేకుండా విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 450 మంది విద్యార్థులను ఈరోజు రోడ్డు మీద పడేసినటువంటి ఘటన ఈరోజు సీతాఫల్ మండిలో ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలకు పాల్పడినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, బిల్డర్ ఎవరైతే ఉన్నారో అతనిపై క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని జైల్లో పెట్టాలి. ఎందుకోసం అంటే ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులను రోడ్డు మీద పడేసినటువంటి ఘటన ఈరోజు తీవ్రంగా కలిచివేసినటువంటి
జరిగినటువంటి సంఘటన ఈరోజు తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ మొత్తం మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కనీసము నీళ్లు లేకుండా కరెంటు లేకుండా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు పైన బిల్డింగ్లో మనం చూసుకుంటా ఉన్నాము. ఈరోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీఆర్ఎస్ అధికారులకు కానీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు కరెంటు లేకుండా కరెంటు లేకుండా నీళ్లు లేకుండా ఒక గంట సేపు ఉండగలుగుతారా? మీరేమో ఏసీలో ఉండాలి, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులేమో నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఇక్కడ చదువుకోవాలా? కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పద్మారావు వెంటనే స్పందించి ఈ విద్యార్థులకు ఆల్టర్నేటివ్గా రేపొద్దున్నే ఏదైనా ఒక బిల్డింగ్ చూసి ఆ విద్యార్థులకు అక్కడ ఆల్టర్నేటివ్గా ఈరోజు విద్యార్థులకు అనేది అక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఏడలో ఈరోజు ఈ విద్యార్థులకు సీతాఫల్ మండిలో ఉన్నటువంటి 450 మంది విద్యార్థులకు రక్షణ మేమే ఒక బిల్డింగ్ చూపించి ఆ విద్యార్థులకు చదువు చెప్పే విధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎంఈఓ చిరంజీవి గారు కానీ డిఓ రోహిణి మేడం గారు కానీ స్పందించి విద్యార్థులకు ఒక బిల్డింగ్ చూపించి అక్కడ చదువు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పద్మారావు గారు ఏమైనా స్పందించారండి ఈ విషయంలో? ఇందాక మనం సార్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు పద్మారావు గారు చెప్పారంట ఏమనంటే నాకు కూడా నా ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఆ బిల్డింగ్ కూలగొట్టిన సంఘటన, ఇది కూడా నాకు తీవ్రంగా బాధగా ఉందని చెప్పి ఈరోజు పద్మారావు చెప్పారంట. అంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా ఉందనంటే ఈరోజు ఒక వ్యక్తి కోసం కాంట్రాక్టుకు 30 కోట్ల కాంట్రాక్ట్ అతనికి ఇచ్చి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పడేసినటువంటి సంఘటన ఉంది. కాబట్టి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాము. పద్మారావు గారికి మా ఎస్ఎఫ్ఐ నుంచి ఒకే రిక్వెస్ట్, ఈ లోకల్గా ఉన్నటువంటి ఏదైనా కమ్యూనిటీ హాల్ కానీ ఇంకొకటి వేరే స్కూల్ కానీ విద్యార్థులు వెంటనే అక్కడ షిఫ్ట్ చేసి రేపటి నుంచే, ఎందుకంటే 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకొని ఒక బిల్డింగ్ చూపించి విద్యార్థులకు కొనసాగించే విధంగా చూడాలని చెప్పి పద్మారావు గారికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.